హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే హ్యాపీగా బాగున్నాను. నేను ఇప్పుడు చేస్తున్న రెసిపీ ఏంటంటే బీరకాయ తొక్కు పచ్చడి. బీరకాయ తొక్కు ఇది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. టమోటా, పచ్చిమిరపకాయలు. నేను ఇప్పుడు కళాయిలో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఎక్కువ వేసుకోలేదు, కొంచెమే వేసుకున్నాను. నెక్స్ట్ శనగ పలుకులు, శనగపప్పు, నువ్వులు, ఇది ఏమంటారంటే పల్లీలు అంటారు కదా. ఈ 3 ఐటమ్స్ ఇప్పుడు నేను ఫ్రై చేసుకుంటున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2-3 వెల్లుల్లిపాయలు, కొంచెం అల్లం, ఇవి కూడా నేను ఫ్రై చేసుకోవడానికి వేసుకుంటున్నాను వీటితో పాటే. బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయి ఇవి పక్కగా తీసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను మళ్ళీ. నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిరపకాయలు, బీరకాయ తొక్కు, టమాటాలు 3 ఐటమ్స్ ఇందులో వేసుకోవాలి. వాటితో పాటు బీరకాయ ముక్కలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు వేసేసాను. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు వేసాను నేను, ఎందుకంటే కొంచెం కారం ఎక్కువగా ఉండిద్ది, అందుకోసం 4 పచ్చిమిరపకాయలు వేసాను. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇది కొంచెంసేపు చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి. బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొంచెం చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకున్నాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఫస్ట్ పప్పు దినుసులు అన్నీ వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ మనం బీరకాయ పొట్టు కూడా వేసుకోవాలి. చల్లగా అయిపోయింది. మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ చల్లని వాటర్ వేసుకోకూడదు, కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. చాలా బాగుండిద్ది. నెక్స్ట్ కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది. పెట్టుకోకపోయినా టేస్ట్ బాగుండిద్ది. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని పోపు పెట్టుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ పోపులో ఈ పచ్చడి వేసుకోవాలి. కొంచెం కలుపుకోవాలి. నెక్స్ట్ కలర్ చేంజ్ అవ్వడానికి కోసం నేను కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇంతేనండి, చాలా సింపుల్ అయిన రెసిపీ ఇది. చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది. ఇడ్లీ, దోశ, చపాతీ ఐటమ్స్ అన్నిటికీ చాలా బాగుండిద్ది. మెయిన్ రైస్కి కూడా చాలా బాగుండిద్దండి. రైస్కి మీరు ఇప్పుడు టేస్ట్ చేసి చూసారంటే చాలా బాగుండిద్ది, ఎమ్మీగా. నెక్స్ట్ నా ఛానల్ చూసే వాళ్ళందరూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంతేనండి, బీరకాయ తొక్కు పచ్చడి, నా స్టైల్లో బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. నేను ఇప్పుడు రైస్లోకి వేసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. చూడండి, వేడిగా తింటే చాలా టేస్టీగా బాగుండిద్ది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి ఎలా చేశాను అనేది. బాయ్.